నేతన్న భరోసా పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఆంధ్రప్రదేశ్. ఇటీవల గుంటూరు జిల్లా మంగళగిరిలో జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చేనేత కార్మికుల సహకార సంఘం లిమిటెడ్ 50వ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేతన్న భరోసా పథకాన్ని అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ పథకం చేనేత కార్మికులకు ఏడాది పొడవునా ఉపాధి మరియు సంక్షేమ సహాయాన్ని అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. చేనేత సహకార సంఘాలకు చెల్లించాల్సిన 6.50 కోట్ల బకాయిలను కూడా ప్రభుత్వం చెల్లిస్తున్నట్లు ప్రకటించింది. ఇటీవల జిఐ ట్యాగ్ను పొందిన సిర్సా కిన్నో ఏ రాష్ట్రానికి చెందినది? హర్యానా. ఇటీవల సిర్సా కిన్నో భౌగోళిక గుర్తింపు ట్యాగ్ను పొందింది. తద్వారా జిఐ గుర్తింపు పొందిన హర్యానాలోని మొదటి పండుగ నిలిచింది. ఇది హర్యానాలోని సిర్సా జిల్లాలో పండించే ఒక రకమైన కిన్నో. కిన్నో అనేది కింగ్ మరియు విల్లో లీఫ్ మ్యాండరిన్ను సంకరం చేయడం ద్వారా అభివృద్ధి చేయబడిన ఒక హైబ్రిడ్ సిట్రస్ పండు. ఇది దాని తీపి పులుపు రుచికి, అధిక రసానికి మరియు విటమిన్ సి, కాల్షియం, పొటాషియం సమృద్ధిగా ఉండటానికి ప్రసిద్ధి చెందింది. యుఎఫ్ఓఎస్ఎస్ అనగా అండర్ వాటర్ ఫైబర్ ఆప్టిక్ సెన్సింగ్ సిస్టమ్ ప్రాజెక్టును ఏ సంస్థ అభివృద్ధి చేసింది? రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ డిఆర్డిఓ. ఇటీవల రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ డిఆర్డిఓ హిందూ మహాసముద్ర ప్రాంతంలో జలాంతర్గత నిఘాను బలోపేతం చేయడానికి అండర్ వాటర్ ఫైబర్ ఆప్టిక్ సెన్సింగ్ సిస్టమ్ ప్రాజెక్టును ప్రారంభించింది. ఈ యుఎఫ్ఓఎస్ఎస్ అనేది జలాంతర్గాములను నిరంతరం గుర్తించడం కోసం సముద్ర గర్భంలో ఏర్పాటు చేసిన ధ్వని మరియు జల సంబంధ సెన్సార్లతో కూడిన ఒక స్వదేశీ స్థిర నెట్వర్కు. వ్యూహాత్మక సముద్ర కీలక ప్రదేశాలను పర్యవేక్షించడం, చైనా అణు జలాంతర్గాములను మరియు వాయు స్వతంత్ర చోదక వ్యవస్థతో కూడిన పాకిస్తాన్ హంగోర్ తరగతి జలాంతర్గాములను గుర్తించడం దీని యొక్క లక్ష్యం. ఇటీవల వార్తల్లో కనిపించిన టోరిఫునే అనగా ఏమిటి? ఇది ఒక భూమికి సమీపంలో ఉన్న గ్రహ శకలం. ఇటీవల జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ జాక్సా హయాబుసా 2 ప్రోబ్ భూమికి సమీపంలో ఉన్న టోర్ఫునే గ్రహశకలం సమీపంగా అనగా 800 మీటర్ల లోపు విజయవంతంగా ప్రయాణించిందని ప్రకటించింది. ఈ టోర్ఫునే అనేది ఒక ఆదిమ భూ సమీప గ్రహశకలం. దీని అంచనా వ్యాసం సుమారు 450 మీటర్లు మరియు దీనిని భూ సమీప వస్తువుగా వర్గీకరించారు. ఇది పొడవైన ఆకారాన్ని కలిగి ఉండి సుమారు 5 గంటల్లో తన భ్రమణాన్ని పూర్తి చేస్తుంది. ఈ హయాబుసా 2 అనేది జపాన్ యొక్క రోబోటిక్ డీప్ స్పేస్ ప్రోబ్. క్వార్ జల విద్యుత్ ప్రాజెక్టు ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలో ఉంది? జమ్మూ అండ్ కాశ్మీర్. ఇటీవల భారీ వర్షాల కారణంగా సంభవించిన ఆకస్మిక వరదలు జమ్మూ కాశ్మీర్లోని కిశ్త్వార్లో నిర్మాణంలో ఉన్న క్వార్ జల విద్యుత్ ప్రాజెక్టు వద్ద తీవ్ర అంతరాయం కలిగించాయి. ఈ క్వార్ జల విద్యుత్ ప్రాజెక్ట్ అనేది జమ్మూ అండ్ కాశ్మీర్లోని చీనాబ్ నదిపై నిర్మిస్తున్న 540 మెగావాట్ల రన్ ఆఫ్ ది రివర్ ప్రాజెక్టు. ఇది నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ మరియు జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్ పవర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ల సంయుక్త భాగస్వామ్యం. భారతదేశపు మొట్టమొదటి ఆర్బిటల్ డేటా సెంటర్ శాటిలైట్ అయిన మిషన్ దృష్టిని ఏ సంస్థ ప్రయోగించింది? గెలాక్సీ ఐ. ఇటీవల ఒక భూ అయస్కాంత సౌర తుఫాను కారణంగా గెలాక్సీ ఐ వారి మిషన్ దృష్టి ప్రయోగం మరియు ప్రారంభ కక్ష దశ యొక్క చివరి దశలో ఒక అసాధారణ పరిస్థితిని ఎదుర్కొంది. భారతదేశంలోనే అతిపెద్ద ప్రైవేటుగా అభివృద్ధి చేయబడిన భూ పరిశీలన ఉపగ్రహమైన మిషన్ దృష్టిని బెంగళూరుకు చెందిన స్పేస్ టెక్నాలజీ స్టార్టప్ కంపెనీ అయిన గెలాక్సీ ప్రయోగించింది. ఈ ఉపగ్రహాన్ని అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న వాండెన్బర్గ్ స్పేస్ ఫోర్స్ బేస్ నుంచి స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా కక్షలోకి ప్రవేశపెట్టారు. ఇటీవల వార్తల్లో కనిపించిన
సీడ్ పథకాన్ని ఏ వర్గాల సంక్షేమం కోసం అమలు చేస్తున్నారు? డీనోటిఫైడ్ సంచార మరియు అర్ధ సంచార సంఘాల కోసం. ఇటీవల డిఎన్టీల ఆర్థిక సాధికారత పథకంను సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ ఫిబ్రవరి 16, 2022న ప్రారంభించింది. ఈ పథకం డీనోటిఫైడ్ సంచార మరియు అర్ధ సంచార డిఎన్టీ, ఎన్టీ అండ్ ఎస్ఎన్టీ వర్గాల కోసం విద్య, ఆరోగ్య సంరక్షణ, వ్యవస్థాపకత మరియు జీవనోపాధి కల్పనను ప్రోత్సహిస్తుంది. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వం మిషన్ కాయకల్పను ప్రారంభించింది? ఢిల్లీ. ఇటీవల ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి ఢిల్లీ ప్రభుత్వం మిషన్ కాయకల్పను ప్రారంభించింది. తరగతి గదులను ఆధునీకరించడం, పాఠశాల భవనాలకు మరమ్మతులు చేయడం, ప్రయోగశాలలను మెరుగుపరచడం, స్వచ్ఛమైన తాగునీటిని అందించడం, మరుగుదొడ్లను పునరుద్ధరించడం, ఇంకా సురక్షితమైన, సమ్మిళితమైన మరియు స్ఫూర్తిదాయకమైన అభ్యాస వాతావరణాన్ని సృష్టించడం ఈ కార్యక్రమం యొక్క లక్ష్యాలు. ప్రధానమంత్రి చా శ్రామిక్ ప్రోత్సాహక యోజన ఏ వర్గం అభ్యున్నతి కోసం ప్రారంభించబడింది? తేయాకు తోట కార్మికుల కోసం. ఇటీవల పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ప్రధానమంత్రి చా శ్రామిక్ ప్రోత్సాహక యోజన అమలు ప్రణాళికను ఖరారు చేసింది. ఈ పథకం ఉత్తర బెంగాల్లోని తేయాకు తోట కార్మికుల విద్య, ఆరోగ్యం మరియు మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పథకం ద్వారా 3 లక్షలకు పైగా తేయాకు తోట కార్మికులు లబ్ధి పొందుతారని అంచనా. విశ్వకర్మ శ్రమ్ సమ్మాన్ యోజనని ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సాంప్రదాయ చేతివృత్తుల వారికి మద్దతుగా విశ్వకర్మ శ్రమ్ సమ్మాన్ యోజనని అమలు చేస్తుంది. ఈ పథకం 6 రోజుల ఉచిత నైపుణ్య శిక్షణ, 10,000 రూపాయల టూల్ కిట్ గ్రాంటు మరియు 10 లక్షల వరకు పూచీకత్తు లేని రాయితీ రుణాలను అందిస్తుంది. ఇది కుట్టు పని, వడ్రంగి, కుమ్మరి పని మరియు ఇతర సాంప్రదాయ వృత్తుల్లో నిమగ్నమైన చేతి వృత్తుల వారికి ప్రయోజనం చేకూరుస్తుంది. గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో నైపుణ్యాలను పెంపొందించడం, జీవనోపాధిని మెరుగుపరచడం మరియు స్వయం ఉపాధిని ప్రోత్సహించడం ఈ పథకం యొక్క లక్ష్యం. భారత నౌకాదళంకి ప్రవేశపెట్టనున్న ఐఎన్ఎస్ మహేంద్రగిరి F-38 ఏ తరగతి యుద్ధనౌకకు చెందినది? ప్రాజెక్ట్ 17A స్వదేశీ గైడెడ్ మిసైల్ స్టెల్త్ ఫ్రిగేట్. ఐఎన్ఎస్ మహేంద్రగిరి F-38 ప్రాజెక్ట్ 17A తరగతికి చెందిన స్టెల్త్ ఫ్రిగేట్. ఈ తరగతిని అధికారికంగా నీలగిరి తరగతి కార్యక్రమం అని కూడా పిలుస్తారు. ఇది ముంబైలోని మజగావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ నిర్మించిన ఈ యుద్ధనౌకలను భారత నౌకాదళానికి చెందిన వార్షిప్ డిజైన్ బ్యూరో అంతర్గతంగా రూపొందించింది. భారతదేశపు బ్రిడ్జ్ మ్యాన్గా ప్రసిద్ధి చెంది జూలై 2026లో 76 ఏళ్ల వయసులో కన్నుమూసిన వ్యక్తి ఎవరు? గిరీష్ భరద్వాజ్. పద్మశ్రీ పురస్కార గ్రహీత, భారతదేశపు వంతెనల మనిషిగా ప్రసిద్ధి చెందిన గిరీష్ భరద్వాజ్ కర్ణాటకలోని సులియాలో జూలై 7, 2026న 76 ఏళ్ల వయసులో కన్నుమూశారు. వృత్తిరీత్యా మెకానికల్ ఇంజనీర్ అయిన ఆయన 140కి పైగా తక్కువ ఖర్చుతో కూడిన సస్పెన్షన్ ఫుట్ బ్రిడ్జిలను రూపకల్పన చేసి నిర్మించి గ్రామీణ ప్రాంతాల అనుసంధానాన్ని గణనీయంగా మెరుగుపరిచారు. ఇటీవల వార్తలో కనిపించిన ఉల్లాస నది ఏ రాష్ట్రం గుండా ప్రవహిస్తుంది? మహారాష్ట్ర. ఇటీవల ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మోహనే మరియు జంబుల్పడ వద్ద ఉల్లాస నది హెచ్చరిక స్థాయిని దాటడంతో అధికారులు హెచ్చరికలను జారీ చేశారు. ఈ ఉల్లాస నది పూర్తిగా మహారాష్ట్రలోనే ఉన్న ఒక పశ్చిమ దిశ ప్రవాహ నది. ఇది సహ్యాద్రి కొండల్లో ఉద్భవించి వసాయి క్రీక్ సమీపంలో అరేబియా సముద్రంలో కలుస్తుంది. ఈ నది కళ్యాణ్, థానే మరియు నవీ ముంబైల గుండా ప్రవహిస్తుంది. దేశవ్యాప్త అమలు కోసం ఇటీవల ఆమోదం పొందిన పిఎం సేతు పథకం ఏ రంగానికి సంబంధించినది?
నైపుణ్యాభివృద్ధి మరియు వృత్తి శిక్షణ, స్కిల్లింగ్ అండ్ ఎంప్లాయబిలిటీ. ఇటీవల నవీకరించబడిన ఐటీఐల ద్వారా ప్రధానమంత్రి నైపుణ్యాభివృద్ధి మరియు ఉపాధి కల్పన పరివర్తన అనగా పిఎం సేతు పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయడానికి కేంద్రం ఆమోదం తెలిపింది. ఇది నైపుణ్యాభివృద్ధి మరియు వ్యవస్థాపక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రాయోజిత కార్యక్రమం. ప్రభుత్వ ఐటీఐలు మరియు జాతీయ నైపుణ్య శిక్షణ సంస్థలను పరిశ్రమల నేతృత్వంలోని అత్యాధునిక నైపుణ్య శిక్షణ కేంద్రాలుగా ఆధునీకరించడమే దీని యొక్క లక్ష్యం. విశాఖపట్నం పోర్టు తర్వాత 18 మీటర్ల ఆపరేషనల్ డ్రాఫ్ట్ను సాధించిన భారతదేశపు రెండవ ప్రధాన పోర్టు ఏది? కామరాజర్ పోర్టు, తమిళనాడు. ఇటీవల విశాఖపట్నం పోర్టు తర్వాత 18 మీటర్ల ఆపరేషనల్ డ్రాఫ్ట్ను సాధించిన భారతదేశంలోని రెండవ ప్రధాన పోర్టుగా కామరాజర్ పోర్ట్ లిమిటెడ్ నిలిచింది. 440 కోట్ల ఈ ప్రాజెక్టు అప్రోచ్ ఛానళ్లు, హార్బర్ బేసిన్ మరియు బెర్తలను లోతుగా చేసింది. ఈ పెరిగిన సామర్థ్యం లాజిస్టిక్స్ ఖర్చులను తగ్గిస్తుంది, కార్గో నిర్వహణ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది మరియు భారతదేశ ఎగుమతి దిగుమతి వాణిజ్యాన్ని బలోపేతం చేస్తుంది.